కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకుని సంబంధాలను పెంచుకోవాలని అభిప్రాయపడతారు. అందరినీ ఆత్మీయంగా పలకరించండి. ఎవరిని దూరంగా పెట్టవద్దు. మంచి వాళ్ళు మాత్రం దరి చేరనివ్వండి. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడవద్దు. ఏం జరిగినా మన మంచికే అని సరిపెట్టుకోండి. వాలంటరీ రిటైర్మెంట్ వంటివి కొంతకాలం పెండింగ్లో పెట్టండి. డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోండి, లేకపోతే మోసపోయే అవకాశం ఎంతో ఉంది. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎన్నో ఏళ్ళగా చూస్తున్న సంబంధాలు ఈ వారం కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు గడ్డు కాలం చెప్పవచ్చు. ఎంత చేసినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. అష్టమ శని ప్రభావం చేత కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ధనం చేతికి వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. గతంలో అమ్మే ఉద్దేశంతో కొనుగోలు చేసిన స్థలాన్ని నేడు విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు మీ సహాయ సహకారాలు అందిస్తారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు ఈ వారం. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. సుదీర్ఘమైన సంభాషణలు, చర్చలు కాలక్షేపానికి తప్ప ఉపయోగపడే విధంగా ఈ వారం ఉండవు. మీరు ఆశించిన వ్యక్తులతో నామమాత్రంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోగలుగుతారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని, కాలం కలిసి వస్తుందని భావిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు. విశ్రాంతిగా కాలం గడుపుతారు. దుర్వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండడం విశేషించి చెప్పదగిన సూచన. మాట సహాయం చేసేవారు తప్ప ఆర్థిక సహాయం చేసేవారు కరువవుతారు. నిష్కారణమైన నిందలు, అపవాదాలు ప్రచారంలో ఉంటాయి. వీటిని ఏమాత్రం లెక్క చేయకుండా దైవం మీద భారం వేసి ఆత్మసాక్షికి విలువనిచ్చి ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. అంతరంగిక భయాన్ని కప్పిపుచ్చుకొని ప్రతి విషయంలోనూ ధీమాగా వ్యవహరిస్తారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినప్పటికీ వ్యాపారస్తులు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విద్యపైన శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6. కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి.